మూర్ఖులతో వాదించవద్దు, నీ స్థాయి తగ్గించుకోకు. డోంట్ ఆర్గ్యూ విత్ ఫూల్స్. మన చుట్టూ ఎప్పుడూ ఒక రకం మనుషులు ఉంటారు. వారికి నిజం చెప్పినా అర్థం కాదు, తప్పు చూపించినా మారరు. మూర్ఖుడు తను చెప్పిందే కరెక్ట్ అని గట్టిగా వాదిస్తాడు. ఇలాంటి వారితో వాదించడం అంటే నీ సమయాన్ని, మనశ్శాంతిని వృధా చేసుకోవడమే. గుర్తుంచుకోండి, మూర్ఖుడితో వాదించడం అంటే ఇద్దరూ బురదలో దిగినట్లే. మీరు మీ తెలివిని చూపించలేరు, కానీ మీ సహనానికి మాత్రం ఖచ్చితంగా పరీక్ష పెట్టినట్లే అవుతుంది. అందుకే కొన్నిసార్లు మౌనం కూడా గొప్ప సమాధానం అవుతుంది. నువ్వు మౌనం వహించినప్పుడు వారు నిన్ను బలహీనుడిగా అనుకోవచ్చు, లేదా భయపడిపోయాడు, మాట్లాడలేకపోయాడు అని అనుకోవచ్చు. కానీ నిజానికి నువ్వు వారిని, వారి స్వభావాన్ని అర్థం చేసుకున్నవాడివి. అనవసరమైన వాదనల్లో గెలవడం కంటే నీ విలువైన సమయాన్ని, మనశ్శాంతిని కాపాడుకోవడమే పెద్ద విజయం అని నీకు తెలుసు. నీ శక్తిని వాదనలో పెట్టుకునే బదులు దాన్ని నీ లక్ష్యాల మీద కేంద్రీకరించు. వాదనలో గెలవడం తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది, అయితే నిశ్శబ్దం ద్వారా నేర్చుకోవడం, ముందుకు సాగడం శాశ్వత జ్ఞానం. గుర్తుంచుకోండి, మూర్ఖులతో వాదించవద్దు. వారు నిన్ను తమ స్థాయికి దిగజారుస్తారు, నీ శక్తిని ఆవిరి చేస్తారు. అందుకే శాంతంగా ఉండు, తెలివిగా ప్రవర్తించు, ప్రశాంతంగా జీవించు. దిక్కుమాలిన విమర్శలకు, అర్థం లేని వ్యాఖ్యలకు స్పందించకుండా ఉండు. మన జ్ఞానం, మన సంస్కారం, మన సహనం, ఆలోచించి మాట్లాడే మనసు మన గొప్పతనం. బీ కామ్, బీ వైజ్, బీ పీస్ఫుల్. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.